ఈరోజు సన్న బియ్యంతో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ వీడియోలో. మన దగ్గర బాస్మతి బియ్యం లేనప్పుడు మనము ఈ విధంగా కూడా చికెన్ బిర్యానీ అనేది మంచిగా కుక్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా కిలోన్నర చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని మంచిగా వాష్ చేసుకుందాం. మనము 3 times 4 times అయితే మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ బ్లడ్ అనేది అసలు ఉండకూడదు. ఇది చూడండి ఏ విధంగా నేను వాష్ చేశాను అనేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, పసుపు, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా. ఫస్ట్ 2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. దీంట్లో తగినంత ఉప్పు. ఇప్పుడు నేను సరిపడా 2 స్పూన్ అయితే సరిపోతుంది నాకు. ఇది బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా మాత్రం మర్చిపోకూడదు. తగినంత బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. అల్లం 1 స్పూన్, అగైన్ కావాలని 2 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మంచిగా మనము కలుపుకోవాలి. ఒక 3 minutes వరకు మంచిగా కలుపుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసారు. హాఫ్ అన్ అవర్ వదిలేస్తే మనకు ఖాళీగా ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకుందాం. చక్కగా ఉల్లిపాయలు సన్నగా కోసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాక ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అనేది మనము ఇవి తొడిమలుగా తీసి ఆకాగే తీసుకోవాలి. మనము మళ్ళీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను పెట్టలేదు. ఇప్పుడు టమాటాలు తీసుకున్నాము. టమాటాలు సరిపోయినంతగా కట్ చేసుకొని టమాటా, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలాలు అన్నీ. ఇప్పుడు ముందుగా మనము స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని మనము దాంట్లో అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ అయితే బిర్యానీ మసాలా వేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు మీరు చూసి వేసుకోవాలి దాంట్లో. ఇప్పుడు ఏ విధంగా అనేది నేను ఒక 2 cups వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకోవాలి. దీంట్లో మనకి ఫస్ట్ కొత్తిమీర 1 cup తీసుకున్నాను, పుదీనా 1 cup తీసుకున్నాను, మళ్ళీ టమాటా వేసి మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది మంచిగా పేస్ట్ అయింది కదా. ఈ పేస్ట్ ఏం చేయాలనేది కడుక్కోండి. 3-4 times బియ్యం అయితే నీట్గా కడుక్కోండి. ఇప్పుడు కుక్కర్లో మనం ముందుగా ఉల్లిపాయలు వేసాం కదా, అది ఈ పేస్ట్ అనేది దీంట్లో వేసేయాలి. మిక్సీ పట్టిన పేస్ట్ మనం ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బియ్యం కోసం వాటర్ అయితే బాయిల్ చేసుకుంటాము. వాటర్ వేసి దీంట్లో పుదీనా అనేది మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలానే వదిలేసి ఇప్పుడు చికెన్కి వెళ్ళిపోదాం. మనము దాంట్లో నెయ్యి, తగినంతగా నెయ్యి, పుదీనా, నిమ్మకాయ పిండుకోవాలి. సాల్ట్ తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ చికెన్ చేసుకున్నాం కదా, ఇందాక మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసాను చికెన్. ఇప్పుడు మంచిగా దాంట్లో కుక్కర్లో అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. మనము ఆ చికెన్ మొత్తం దీంట్లో కలుపుకోవాలి. మంచిగా ఆయిల్ మొత్తం పట్టాలన్నమాట చికెన్కి. ఇప్పుడు ముందుగా మనము వాటర్ బాయిల్ అయిపోయింది ఇక్కడ మనం బిర్యానీ కూడా రైస్ కోసము. ఇప్పుడు దీంట్లో పసుపు, బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసి మంచిగా కలుపుకోవాలి. పెరుగు వేసుకోవాలి 1 cup అనేది. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ టమాటా వేసుకొని తగినంతగా వాటర్ వేసుకొని ఇప్పుడు కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కుక్కర్ మూత పెట్టేస్తున్నాము. ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మంచిగా వాటర్ బాయిల్ అయిపోయి ఇప్పుడు రైస్ వేసుకుంటాను. నేను కిలో బియ్యం యాడ్ చేశాను. కిలోన చికెన్ పెట్టాను కాబట్టి కిలో బియ్యం యాడ్ చేశాను ఇక్కడ. అంతలోపు మనం ఇక్కడ చికెన్ అయితే రెడీ అయిపోయింది, కుకింగ్ అయిపోయి మంచిగా. ఆహా, గుమగుమలు ఆడుతుంది చికెన్ అయితే చాలా అసలు. ఇప్పుడు ఈ చికెన్ మంచిగా ఒక 2 times మంచిగా కలుపుకోవాలి. 2 times అలా. ఇప్పుడు మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది, మెత్తబడిపోయింది. కొంచెం చూడాలి, మరి అంతగా పలకనీయకూడదు, కొద్దిగా లైట్గా ఉండాలి. సగం దమ్ పెట్టాను ఇక్కడ. ఇప్పుడు నేను అన్నం వండుకుంటున్నాను ఇక్కడ. అన్నం వండుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే చికెన్ అండ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు టేస్టీ చికెన్ బిర్యానీ అనేది. ఇప్పుడు ఇక్కడైతే ఆయిల్ మొత్తము మన గ్రేవీ అయితే ఒక పక్కన వేసుకొని ముందుగా అయితే 2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీన్ని మంచిగా వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం దాంట్లో వేసేసేయాలి. ఆ బౌల్లో చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఏదైతే గ్రేవీ పక్కన వేసుకున్నామో
చూడండి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన మనము రైస్ లేయర్గా వేయాలి. ఇప్పుడైతే మనం మొత్తం దీని పైదాకా ఒక 4 లేయర్స్ అయితే వస్తాయి. ముందుగా అయితే ఒక లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో లెంత్గా అవుతుందని చెప్పేసి నేను చాలా మటుకు కట్ చేశాను. ఇప్పుడు వేసిన తర్వాత ఇదే విధంగా మళ్ళీ రైస్ వేసి మళ్ళీ దానిపైన ఒక నిమ్మకాయ మంచిగా చేసుకొని మళ్ళీ ఒక లేయర్ వేసుకొని మొత్తం 3-4 లేయర్స్ అలా ఫుల్గా అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఫుల్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది లాస్ట్ లేయర్ వచ్చేసి ఇప్పటికి మొత్తం 3 లేయర్స్ అయ్యాయి కింద నుంచి. ఇప్పుడు ఈ విధంగా అవుతాం. మళ్ళీ పైన మంచిగా మొత్తం గ్రేవీ వేసుకొని చికెన్ మొత్తం గ్రేవీ వేసుకొని కొత్తిమీర పుదీనా అవన్నీ నెయ్యి 1 స్పూన్ ఇవన్నీ వేసుకొని ఇప్పుడు దీనిపైన అనేది చూడండి ఏ విధంగా చేయాలనేది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తున్నాను. ఒక 15 నిమిషాలు మంచిగా దీని మీద వెయిట్ పెట్టేసి దమ్ వదిలేసేయాలి. ఒక 15 మినిట్స్ అలా దమ్ వదిలేసి ఇప్పుడు చూడండి వేడి చికెన్ బిర్యానీ ఇప్పుడు రెడీ అయిపోయింది. దీంట్లో పీసులు నేను చిన్నగా కొట్టించాను మన ఇంట్లో కోసం కాబట్టి. ఇప్పుడు నిజంగా ఇక్కడ మన పిల్లలు కూడా రెడీగా ఉన్నారు తిననీకే. చూడండి ఎంత బాగుందనేది అసలు బిర్యానీ చూడండి అసలు చాలా. ఎందుకంటే బిర్యానీ చేయడంలో చాలామంది బిర్యానీ ఇష్టపడతారు కానీ బాస్మతి బియ్యం కోసమే కానీ మళ్ళీ బాస్మతి బియ్యం లేవు కదా అన్నట్టు. కానీ మన దగ్గర రైస్ ఉంటే మనము బిర్యానీ చేసుకోవచ్చు హ్యాపీగా. పిల్లలు కూడా మంచి టేస్టీగా ఉన్న మనం బయట నుంచి తీసుకుంటున్నా మన ఇంట్లో మన చేతి వంట అయితే ఇంకా చాలా బాగుంటుంది. అందుకే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది బిర్యానీ మాత్రం చాలా రెసిపీగా ఉంది. స్పెషల్గా కొంచెం నా వర్డ్స్ ఏమైనా మీకు అర్థం కాకపోతే వీడియోలో క్లియర్గా స్టాప్ చేసి చూసుకోండి. మీకు అన్ని ఎన్ని తీసి అనేది కూడా మీకు అర్థమైపోతుంది. దీంట్లో పిల్లలైతే చాలా తిన్న తర్వాత మాత్రం పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది ఫస్ట్ టైం అనేది చెప్పారు. కానీ మీరు ఫుల్గా వీడియో చూసి అండ్ లైక్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను ఒక 30 లైక్స్